ఓటు చోరీ అయింది. అందుకొరకే వారు గద్దె దిగవలసిన అవసరం ఉంది. గౌరవ ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా పార్లమెంటుకు సమర్పించినప్పటికీ కూడా ఆధారాలతో సహా ఎన్నో పత్రికా సమావేశాలు పెట్టి ఆధారాలతో సహా ఇలా ప్రజల ముందు ఉంచడం జరిగింది. దీనికి నైతిక బాధ్యత వహించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రభుత్వాలు ఏది ఉండాలనేది ఒక సాధారణ వ్యక్తి తన ఓటు ద్వారా తన అభిప్రాయం తెలిపే విధంగా రాజ్యాంగాన్ని రచిస్తే మతోన్మాద శక్తులైన బీజేపీ వాళ్ళు ఓట్లను తొలగించి ఒకటే ఇంటి నెంబర్ మీద దాదాపు 300 ఓట్లు 400 ఓట్లు అదేవిధంగా ఫోటో లేకుండా ప్రచురించడం జరిగి మరి ఆ విధంగా వాళ్ళు దొడ్డిదారిన గెలిచిరని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కనుక గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు చేపడుతున్న ఈ ఉద్యమంలో మేమందరం కూడా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా మరి ఆ కార్యక్రమం చేపడుతున్న రాహుల్ గాంధీకి మద్దతుగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని ప్రజా సంఘాలు కానీ అన్ని సివిలైజేషన్స్ కూడా ఇలా రాహుల్ గాంధీ గారికి మద్దతు తెలుపుతా ఉన్నాయి. కనుక ఇప్పటికైనా ఈ మతోన్మాద శక్తుల బీజేపీ వాళ్ళు కుట్రలు మాని ప్రజాస్వామ్యం మీద విలువ ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలి, ఈసీకి క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తారు. మరైతే ఈ ఓట్ల తొలగింపు వల్లనే కేంద్రంలోకి కాంగ్రెస్ అధికారంలోకి రాలేదంటారా? 100%. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో ఓట్లు తొలగించినారు కాబట్టి ఆ యొక్క ఓట్లని బీజేపీకి సానుకూలంగా పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా బీజేపీ దొంగ ఓట్లతో గెలిచింది కాబట్టి తక్షణమే ఆ యొక్క ప్రభుత్వానికి నిజంగా నైతిక బాధ్యత ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఎలక్షన్ కమిషన్కు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం. ఓకే సార్, మరైతే మీరు అధికారాలు చూపించాము అనేసి అంటున్నారు బీజేపీ పైన. సో ఈ విషయంలో బీజేపీకి రాహుల్ గాంధీ భయం పట్టిందంటారా? ఏం భయం పట్టలేదు. రాహుల్ గాంధీ గారు నిర్భయంగా ఉన్నారు. ఎందుకంటే ఆధారాలతో సహా ప్రూఫ్ చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు నిజంగా మరి ఒక చిత్తశుద్ధితోని ఓట్ల చోరీ కార్యక్రమాన్ని ఎలా తెర మీద తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కూడా వారి యొక్క వాయిస్ను వినిపించే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ ఎంబడి కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఉన్న చెప్పడంలో ఇలాంటి అతిశక్తి లేదు. ఓకే సార్, మరి కేసీఆర్ విషయానికి వస్తే కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేడంటారా? 100% బీజేపీ టీఆర్ఎస్ ఒకటే తాను ముక్కలు కాబట్టి వాళ్ళు రారు. ఎందుకు కేసీఆర్ గారు ఈ ఓటు చోరీ కేసు మీద ఎందుకు మాట్లాడతలేరు? కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడతలేరు? అనవసరంగా మా రేవంత్ రెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు? అభివృద్ధి వైపు తీసుకుపోతున్న ఈ రాష్ట్రాన్ని మరి ఏ రకంగా మీరు అడ్డుకోవాలని చూస్తున్నారు? ప్రతి పనిలో అడ్డు తగులుతూ ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు అదేవిధంగా మరి బీజేపీ నాయకులు మూల్యం చెల్లించుకోక తప్పదని సందర్భంగా మనం చేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.